హలో ఫ్రెండ్స్. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటిదంటే, దీపదానం గురించి అయితే మనం పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాము. ముందుగా కార్తీక మాసంలో అందరూ కూడా అనేకమైన దానాలైతే చేస్తూ ఉంటారు. నవధాన్యాల దానమని, అలాగే స్వయం పాకమని, గోదానమని, భూదానమని ఇలా రకరకాల దానాలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలోనే చేస్తారు. కార్తీక మాసంలోనే చేయడం వల్ల ప్రతిఫలం అనేది చాలా బాగా లభిస్తుంది అనేసి కార్తీక మాసంలో చేస్తారు. మరి దీపదానం కూడా అందరూ చేయవచ్చు. అలాగే దీపదానము ముందుగా ఎలా చేయాలో తెలుసుకుందాం. దీపదానం బియ్య పిండితో కానీ, గోధుమ పిండితో కానీ దీపాన్ని తయారు చేసుకోవాలి. దీపం అంటే ప్రమిద కింద ఉంటుంది కదా, అది ప్రమిద తయారు చేసుకొని వత్తిని కూడా మనమే పత్తి తీసుకొని నీట్‌గా మన చేతుల ద్వారా మాత్రమే తయారు చేసిన వత్తినే వేయాలి ప్రమిదలో. ప్రమిదేమో బియ్య పిండితో కానీ, గోధుమ పిండితో కానీ తయారు చేసుకోవాలి. వత్తేమో మనం తయారు చేసిన వత్తినే వేయాలి. ఎన్ని వత్తులు? 2 వత్తులు వేయాలి. అలాగే 2 ప్రమిదలు వేయాలి. 2 ప్రమిదలు, ఒక్కొక్క ప్రమిదలో 2 వత్తులు కలిపి వేయాలి. ప్రమిద తయారు చేసేటప్పుడు బియ్య పిండితో, గోధుమ పిండితో చేస్తాం కాబట్టి మధ్యలో క్రాకులొచ్చి మనం ఆయిల్ పోసినప్పుడు వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రమిద చేసేటప్పుడే కొంచెం నెయ్యి వేసుకొని తయారు చేశారంటే ప్రమిద అలా క్రాక్స్ రాకుండా నీట్‌గా వస్తుంది. ఇంకా ప్రమిదలో ఏం వేయాలి? నువ్వుల నూనె కానీ, నేతి దీపం కానీ దానంగా ఇవ్వచ్చు. కాబట్టి నువ్వుల నూనె లేదంటే నెయ్యి వేసి ఎవరికి ఇవ్వాలి దానం అనే దానికొస్తే కంపల్సరీ బ్రాహ్మణుడికి మాత్రమే దీపదానం చేయాలి. బ్రాహ్మణుడికి చేయడం వల్ల ఎక్కువ ఫలితాలున్నాయి. దీపదానం చేసేటప్పుడు ఒక విస్తరు తీసుకొని విస్తరులో మీరు ఎంత ఇవ్వగలిగితే బియ్యాన్ని వండుకునే బియ్యాన్ని మాత్రమే ఇవ్వండి. అంత బియ్యం వేసి దాని మీద 2 తమలపాకులు పెట్టి, తమలపాకుల మీద మీరు చేసినటువంటి ప్రమిద, అలాగే మీరు చేసినటువంటి వత్తిని వేసి వెలిగించి బ్రాహ్మణుడికి ఇవ్వాలి. అలాగే కంపల్సరీ దక్షిణ అనేది ఇవ్వాలి. అది మీ ఇష్టానుసారంగా ఇవ్వచ్చు. రూ. 21 కానీ, రూ. 51 కానీ, ఇంకా మీ తాహత ఎంతుంటే అంత, ఎంతవరకైనా కూడా దక్షిణ ఇచ్చి మాత్రమే దీపదానం ఇవ్వాలి. ఎందుకంటే మనకున్న దోషాలన్నిటిని కూడా పంతులు గారు హరింపజేస్తున్నారు అనే ఉద్దేశంతో అతను తీసుకుంటాడు. వాళ్ళు అలా తీసుకున్నప్పుడు మన దోషాలన్నీ వాళ్ళకు తగలవా అనేది మీకు ఒకటొస్తుంది అనుమానం. అయితే కంపల్సరీ తగులుతుంది. కాకపోతే వాళ్ళు అవి తగలకుండా ఉండేందుకు ఏదో పఠిస్తారంట మంత్రాన్ని కూడా. అలా వాళ్ళకి ఎటువంటి దోషాలు అంటకుండా ఉంటాయి. కాబట్టి మనం దోషాన్ని పోగొట్టుకోవడానికి దీపదానం చేస్తున్నాం కాబట్టి దక్షిణ కూడా కంపల్సరీ ఇస్తేనే మనకు మంచిది. మరి కార్తీక మాసంలో దీపదానం ఎప్పుడు ఇవ్వాలి అంటే, కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలుంటాయి. పొద్దున 10 గంటల లోపు దీపదానం చేయొచ్చు. లేదంటే సాయంకాలం 6 తర్వాత ఇంకా దీపదానం ఎప్పుడైనా చేయొచ్చు. వీలు కాని వాళ్ళు 12 లోపు అంటే ఉదయం 12 గంటల లోపు కూడా దీపదానం పంతులు గారికి ఇవ్వచ్చు. పొద్దున వీలు కాని వాళ్ళు ఈవినింగ్ టైంలో 6 తర్వాత ఇంకా కూడా దీపదానం ఇవ్వచ్చు. కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే దీపదానం చేయాలి. చాలా మంచి ఫలితాలు మీరు చూస్తారు. ఈ దానాల విషయానికొస్తే చాలామంది నల్ల నువ్వులైతే దానం చేస్తూ ఉంటారు. పంతులు గారిని అడిగి మాత్రమే నల్ల నువ్వులు దానం చేయాలి. వాళ్ళు తీసుకుంటారా లేదా అని మాత్రమే దానం చేయాలి. చాలామంది మాటల్లో విన్న విషయం ఏంటంటే, పంతులు గారు నేను ఇప్పుడే వస్తాను, చిన్న పనుందనేసి ఇలా పెట్టేసి వెళ్ళిపోతున్నారంట. నల్ల నువ్వులు అలా ఇవ్వకూడదనమాట వాళ్ళకు తెలియకుండా. అలాగే గుడిలో కూడా జరిగిన విషయం ఏంటంటే, ఇది గుడిలో జరిగిన నిజమైన సంఘటన ఏంటంటే, మామూలుగా ప్రసాదంలాగా ఇస్తూ ఉంటే బయట
దేవుడి ప్రసాదంలాగా ఒక సైడు ఇస్తున్నారు. ఆవిడ ఇంట్లో వండుకొని వచ్చిన దానిలాగా ప్యాకెట్‌లో చిన్న ప్యాకెట్‌లో ఫోల్డ్ చేసి నల్ల నువ్వులు ప్రసాదంగా ఇస్తుందనమాట. అలా కూడా ఇవ్వకూడదు. అక్కడ చాలా పెద్ద గొడవ అయిందనమాట. మీరు తెలియకుండా ఎందుకు మాకిస్తున్నారు నల్ల నువ్వులని, ప్రసాదం అని కూడా ఇస్తున్నారు. అలా అస్సలు ఇవ్వకూడదు. ఇచ్చే వారికే మంచిది కాదనమాట. మీరు చెప్పి ఇవ్వండి ఎవ్వరికైనా కానీ, నవధాన్యాలు కానీ బయట చాలామంది తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకు చెప్పి ఇవ్వండి. తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి, తెలియకుండా ఇవ్వడం వల్ల మీకు దోషాలైతే పోవన్నమాట. దానం తీసుకునే వాళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకోవాలి. అప్పుడే మీకు ఫలితం దక్కుతుంది. అంతేగాని ఇప్పుడే వస్తాను పట్టుకోండి అనేసి కానీ, లేదంటే ఇలా తెలియకుండా ప్రసాదంలాగా ఇది ప్రసాదం అని చెప్పి పంచడం గానీ చాలా తప్పు. మీకు అలాగే ఫలితాలు కూడా లభించవు. ఇలా చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీ మారండి. మీరైతే దీపదానం గురించి పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు.